యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మీ ముందు ఉంచదలుచుకున్నాం. ఎందుకంటే రేపు మార్గశిర శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి దత్తాత్రేయుని యొక్క జన్మదినంగా, అవతార దినంగా భారతీయులు పరిగణ లోపల తీసుకున్నటువంటి దినం కాబట్టి ఆ దత్తాత్రేయుని యొక్క ఈ దత్త పౌర్ణమి ఏదైతుందో చాలా అమోఘమైనటువంటి విషయాలు ఉంటాయి దత్తాత్రేయుని జీవిత చరిత్రలో. అవన్నీ కాకుండా మానవులమైనటువంటి మనం పొందవలసిన స్ఫూర్తి ఏమిటి అనే వాటి ఒక 2-3 స్ఫూర్తుల గురించి, ఏవి ఈనాటి సమాజానికి భక్తి మార్గానికి అత్యవసరమైనటువంటి ఉన్నాయో అలాంటి ఒక 2-3 తీసి మీ ముందు ఉంచదలుచుకున్నాను. మొట్టమొదలు దత్తావతారం యొక్క నేపథ్యము, పొందవలసిన మానవులమైన మనం పొందవలసిన స్ఫూర్తి ఏమిటి అనేటువంటిది ఈరోజు వీడియోలో ప్రత్యేకంగా తీసుకుందాం. సనాతన ధర్మంలో, అందున భారతదేశంలో మనం జన్మించడము అద్భుతమైనటువంటి సౌభాగ్యం. ఏమిటంటే సంవత్సరములో ఉండే 364 రోజులు కూడా మనకు సరిపోవు. మనకు అంత గొప్ప గొప్ప అవతారాలు ఈ భూమి మీద వచ్చినటువంటి పరిస్థితి ఉంది మానవుల కొరకు, మన ఉద్ధారం కొరకు. కాబట్టి లెక్కిస్తే ప్రతిరోజు ఒక పర్వదినమే సంవత్సరం లోపల. మనం చాలా తక్కువ, ఇవి లక్షల అవతారాలు వచ్చేసినాయి మనకు. ప్రత్యేకమైనవి తీసుకుంటే కూడా 364 రోజులు సరిపోవు మనకు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మార్గశిర పౌర్ణమి కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి దినము. ఎందుకంటే మార్గశీర్షోహం భగవద్గీత అన్నది అన్నట్టు 12 నెలల లోపల ఈ మొత్తము మాసం, మార్గశిర మాసము నా యొక్క గొప్ప విభూతి అని చెప్పేసి, నేనే అని చెప్పేసి వర్ణించాడు అన్నట్టు మార్గశిర మాసాన్ని మొత్తం. అందున ఈరోజు మార్గశిర పౌర్ణమి. అయితే మార్గశిర మాసమే పవిత్రమైందంటే పౌర్ణమి ఇంకా ప్రకాశవంతమైనటువంటిది. ఆ తర్వాత ఈరోజే దత్తాత్రేయుడు అవతరించడం అనేటువంటిది ఇది ఎట్లా బంగారు ఉంగరానికి ఒక వజ్రం పొదిగినంతటి వైభవం అన్నట్టు. కాబట్టి ఎంత పవిత్రమైందో మనం ఊహించుకోవాలి. ఈరోజే దత్తాత్రేయుని యొక్క అవతారం. దత్తాత్రేయుని యొక్క అవతారము మానవ జాతికి అనేక రకాల స్ఫూర్తిని అందించింది. మనం దత్త చరిత్రను తీసుకుంటే అనేక రకాల స్ఫూర్తి అందులోపల మనకు ఉంది. ఎవరు ఏ రకంగా స్ఫూర్తి పొందాలంటే ఆ రకంగా అందులోపల ఉంది. దత్తాత్రేయుని అవతార నేపథ్యం తెలుసుకుంటే మనలోని దివ్యశక్తులు మేల్కొంటాయి. మానవ మాతృలంగా మన లోపల ప్రధానంగా మనం పొందవలసిన కొన్ని ముఖ్యమైన స్ఫూర్తులు వివరిస్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. ఏంటిదంటే మానవులైనటువంటి వాళ్ళ శక్తి, మానవునిలో దాగి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి. మహారుషులు వాళ్ళు వీళ్ళంతా ఏదో మనము వాళ్ళలాగా చేయగలుగుతామా, వాళ్ళే, మనమే, ఈ బూజు పట్టిన మాటలకు అర్థం లేదు. ఎందుకంటే మట్టి లోపల నుండే అన్నం ఎట్లా వస్తుందో పండించి భూమిని సంస్కరించి
దాని పద్ధతి ప్రకారం పండించి మట్టిని అన్నంగా మార్చుకొని మనం ఏదైతే తింటున్నామో, అంటే మట్టి లోపల నుంచి అన్నం ఎలాగ వస్తుందో, మనుషుల లోపల నుండే మహాపురుషులు వచ్చినటువంటి చరిత్ర ఉందన్నట్టు. మామూలు మనుషుల లోపల నుండే మహాపురుషులు వస్తారు, మట్టి లోపల నుండే ఆహారం వచ్చినట్టు. మనం భూలోకవాసులమైనటువంటి మానవులమైనటువంటి మనము, మనలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో తెలుపుతుంది ఈ దత్తావతారం. ఏమీ తెలుసుకోము, తెలిసినా ఆచరించని దద్దమ్మల మాదిరిగా మిగిలిపోతూ ఉన్నాం రోజు రోజుకు ఇప్పటి మనమంతా. సతీ అనసూయ అత్రి మహర్షి. ఇప్పుడు కాలం ఏది అనేటువంటి ప్రశ్నకు వస్తే రామాయణ కాలం అని అనుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు అత్రి మహర్షి సత్య అనసూయల యొక్క దర్శనం చేసుకుంటాడు. వనవాసంకి వెళ్ళిన మొట్టమొదటి నివాస స్థలము, అంటే ఆ రోజు రాత్రికి ఆవాసం ఏదైతే ఉందో, అత్రి మహర్షి అనసూయల యొక్క ఆశ్రమం లోపలనే రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రోజు అక్కడ ఉండిపోతారు. అయితే రామాయణ కాలం అనుకోండి. మరి అత్రి మహర్షి అనసూయ గురించి మాట్లాడితే వీరు మనలాంటి మానవులే. మామూలు మనం ఎట్లా ఉన్నాం అటువంటి మానవులే. సతిపతులతో కూడుకున్న గృహస్థులే. అందున మానవులే కాదు, భార్యాభర్తలైనటువంటి గృహస్థులే వీళ్ళు, మనలాంటి గృహస్థులే. అందులోపల ఋష్యాశ్రమ జీవితము గడుపుచున్నవారు. పూర్వపు ఋషిమునులు కూడా సంసారంతో సహా, భార్య పిల్లలతో సహా అడవుల లోపలనే ఉండి రాజగురువులుగా మారి రాజులకు మార్గదర్శనం చేస్తూ తపశ్శక్తి ద్వారా తమ యొక్క అంతఃశక్తులను పెంచుకుంటూ లోక కళ్యాణం కొరకు వాటిని వాడుతూ హాయిగా ప్రకృతి సామరస్యంతో అడవుల లోపలే జీవించేటువంటి వాళ్ళు. అలాగే అత్రి మహర్షి సత్య అనసూయలు ఇద్దరు కూడా ఋష్యాశ్రమ జీవితం గడుపుచూ ఉండేటువంటి వారు. వీళ్ళ లోపల ప్రత్యేకత ఏంటిదంటే వీళ్ళ భక్తి విధానము, ఉపాసనా విధానములో ఒక విశిష్టత అన్నట్టు. ఏదో కోరికలు పెట్టుకొని భగవంతుని పూజించడము, ఆరాధించడము, భగవన్నామాన్ని స్మరించడము నడుస్తూ ఉంది. నడవని అది మంచిదే, కానీ ఏ కోరిక లేకుండా నిరంతరం గురుమంత్రమైన ఓం నమః శివాయ మంత్రాన్ని శ్వాసకు అనుసంధానం చేసి ఇద్దరు భార్యాభర్తలు మానసిక జపంలో మునిగి ఉండేటువంటి వారు. అంటే ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతూ ఉంటుందో, ప్రమేయం లేకుండా అనే సాధన పరిపక్వత దశ అట్లా ఉంటుంది అన్నట్టు. నీవు చేస్తున్నా అనేటువంటి స్పృహ కూడా నీకు లేకుండానే ఉచ్ఛ్వాసలో ఒకసారి, నిశ్వాసలో ఒకసారి, శ్వాస పీల్చుకున్నప్పుడు ఒకసారి, వదిలేటప్పుడు ఒకసారి ఆ మంత్రం అనేటువంటిది అనుసంధానమై ఉంటుంది అన్నట్టు. ఇది ఆధ్యాత్మిక సాధనలో పరాకాష్ఠ దశ అన్నట్టు. హనుమంతుడు, ప్రహ్లాదుడు, ఎందరో ఋషిములు ఇలా సాధించారు. అత్రి మహర్షి సత్య అనసూయలు కూడా ఆ రకంగానే. అయితే ప్రత్యేకత ఏంటిదంటే దేవుడు ఏ కోరిక మనం కోరితే ఆ కోరికని మాత్రమే ఇచ్చి పక్కకు జరిగేస్తాడు, చేతులు దులుపుకుంటాడు అన్నట్టు. కానీ ఎవరు ఏమి కోరుకోకుండా అది నా ధర్మం అనుకొని భగవంతుని యొక్క నామస్మరణ భక్తి మార్గం లోపల పురోగమిస్తారో వాళ్ళ దగ్గర భగవంతుడు వివశుడైపోతాడు అన్నట్టు. అంటే ఇంకా ఆ రకంగా ఏ కోరిక లేకుండా భగవంతుని ఉపాసించేటువంటి వాళ్లకు ఎల్లవేళలా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు అన్నట్టు మొత్తం మీద. కాబట్టి భగవంతుని ఉపాసనా మార్గం లోపల ఏవో కోరికలు ఎంచుకుంటే అది పరిమితం అయిపోతుంది అన్నట్టు. ఏ కోరిక లేకపోతే భగవంతుడు మనం కోరినవన్నీ మనకు ఇవ్వడానికి అవకాశం, ఏం కోరకపోతే భగవంతుడే స్వయంగా మనకు స్వాధీనమై ఉంటాడు.
వీళ్ళు కూడా అదే రకంగా జపం చేస్తున్నారే తప్ప ఏ కోరికలు వీళ్ళకు లేవు. ఈ కారణంగా వారిలో అమోఘమైనటువంటి దివ్యశక్తి నిల్వ అయి ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల అమోఘమైన శక్తి అయి ఉంటుంది, ఏ కోరిక లేదు కాబట్టి. మనం కూడా ఆ ప్రయత్నం చేస్తే మనకు దాని ఆనందం, దాని యొక్క ఆస్వాదన, అది ఎంత శక్తివంతంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది అన్నట్టు. దివ్యశక్తి నిల్వై ఉంటుంది. వీరి ఇట్లా ఏ కోరిక లేకుండా పరమాత్ముని భక్తిలో మునిగి ఉన్నటువంటి వీళ్ళ యొక్క చరిత్ర ముల్లోకాల లోపల వ్యాపించిపోతుంది. వీళ్ళ యొక్క శక్తి ముల్లోకాల లోపల వ్యాపించిపోతుంది. కారణం మనకైనా ఎవరికైనా దేవుడు కోరితే కోరిందే ఇస్తాడు, కోరకుంటే తానే దిగి వస్తాడనే ఒక సూత్రం ఉందన్నట్టు. అట్లా నడిచింది వాళ్ళది. ముల్లోకాల లోపల ప్రఖ్యాతిగాంచిపోతే వాళ్ళ యొక్క భక్తి. త్రిమూర్తులు సైతం సతి అనసూయ చేస్తున్నటువంటి భక్తి, ఆమె పాతివ్రత్య వ్రతము, ఈ రకంగా శక్తిని త్రిమూర్తులు కూడా వర్ణిస్తూ ఉంటారు అన్నట్టు. ఇట్లా వర్ణిస్తూ ఉంటే లక్ష్మీ పార్వతీ సరస్వతి త్రిమూర్తుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన భర్తల ద్వారా ఒక భూలోకం లోపల ఉండేటువంటి మామూలు మానవ స్త్రీ యొక్క వర్ణన వస్తుందంటే మరి ఇది చాలా అద్భుతమైన విషయమే. నిజంగా ఏముంది అనేటువంటి విషయం పరీక్షించుకోవాలి మనమని ముగ్గురు ఒక ఉపాయం వెతుకుతారు. ఏ మామూలు మానవ స్త్రీ అయినటువంటి సతి అనసూయ దంపతులు అత్రి మహర్షి గురించి మీరు వర్ణన చేస్తూ ఉన్నారో, మేము నిజంగా ఆమె భక్తిని పరీక్షించదనంచి ఒక నిబంధన మేము ముందు ఉంచుతున్నాం. మొత్తం మీద నిజంగా అంత భక్తురాలైపోతే దేహ తాదాత్మ్యతను మరిచి దేహము నేనన్న భావనను వీడి అంత అద్భుతమైనటువంటి దైవశక్తి లోపల లీనమైనటువంటి ఆమెను మీరు పరీక్షించండి. ఎట్లా అంటే భిక్షకి వెళ్ళండి. మీరు భిక్షకి వెళ్ళి ఆమెను భిక్ష అడగండి. మీరు మాకు ఆతిథ్యం ఇచ్చేది ఉంటే మాకు భోజనం ఏర్పాటు చేయండి. ఆ భోజనంలో మీరు దిగంబరిగా వివస్త్ర అయి ఏ వస్త్రాలు లేకుండా మాకు భోజనం వడ్డించేటువంటి మీరు వడ్డించాలని చెప్పేసి మేము సంకల్పించుకొని వచ్చాం. మరి అలా నీతో సాధ్యమవుతుందా మాకు ఆతిథ్యం ఇవ్వడం అని అంటే ఆలోచించి భర్తతోని కొంచెం అట్లా విచారించి క్షణాల్లో సరే అని మాట ఇచ్చేస్తానట్టు. వాళ్ళకి కావాలే భోజనము, ఈమె కావాలే వివస్త్ర దిగంబరి, ఇంతే కదా, అదేం పెద్ద కథ అనుకోని భార్యాభర్తలు వాళ్ళ తపశ్శక్తి ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటారు అన్నట్టు. ఎట్లా వినియోగించుకుంటారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన ఆమె తపశ్శక్తి ద్వారా అభిమంత్రించినటువంటి జలం ఏదైతే ఉందో చిలకరించే వరకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 నెలల చిన్న పాపలైపోతారు, శిశువులు అయిపోతారు అన్నట్టు. అప్పుడు ఒక తొట్టెల ఏర్పాటు చేసుకొని ఆ తొట్టెలో వేసి ఇంకా ఆమె ఎవరు లేని పరిస్థితిని చూసుకొని దిగంబరి అయి వాళ్లకు పాలిస్తూ ఉంటుంది అన్నట్టు. పాలు ఇస్తూ ఉంటుంది ఆమె. మొత్తం మీద వాళ్ళు తాగుతూ ఉంటారు అన్నట్టు. అయిపోయింది కదా, ఎంత గొప్ప శక్తి. 3 లోకాధిపతులు ఒక మానవ మాతృరాలైనటువంటి స్త్రీ యొక్క తపశ్శక్తి ముందు చంటి పాపలైపోయినారు అన్నట్టు. అయితే ఇదంతా సత్యానుసూయ సినిమా లోపల చూడనటువంటి వాళ్ళు ఎవరు లేరు, చాలామంది చూసి ఉంటారు. ఇదంతా
కాకపోతే చూసి ఇంటికి రావడము, చేతులు దులుపుకోవడం కాదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే వాళ్ళు త్రిమూర్తులు, ఈమె ఒక మానవ స్త్రీ. మానవులు అంటే మామూలు మనుషులు కారు. మానవులు ఏం కావాలంటే దేవుణ్ణి కూడా సాధించుకునేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు మానవులు అన్నట్టు. దేవతలకు కూడా సాధ్యం కానటువంటి ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందేటువంటి యోగ్యత మానవ జాతికి ఉందన్నట్టు మొత్తం మీద. ఇది మనం ఇక్కడ గమనించాలి. ఈ రకంగా ఇక్కడనే చంటిపాపలై మాతృ ఆనందం లోపల తల్లిగా వాళ్ళని లాలిస్తూ పాలిస్తూ ఆనంద పరవశరాలయం ఉంటుంది. అంతా మర్చిపోతే అక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, 3 లోకాల లోపల ఉండేటువంటి 3 అమ్మలు, లక్ష్మీ, సరస్వతి, పార్వతులు ఎంతకు మన వాళ్ళు పోయిరి. అక్కడి నుంచి ఇంతవరకు రాకపోయిరి. అసలు ఏం పొరపాటు చేస్తామా, ఏం జరిగింది, ఇంతవరకు జాడలేదు. ఎవరు అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంతా అయోమయం అయిపోయిందని చెప్పేసి లోన కుమిలిపోతూ ఉంటే, నారదుల వారైన పని అదే కదా. పెద్ద రిపోర్టర్ అతను మొత్తం మీద. నారదుడు అంటే విశ్వవిఖ్యాత రిపోర్టర్. ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఆ లోపల పెద్ద మీడియా అతను. ఆ రోజుల లోపల వచ్చేసి ఏమమ్మలో మీరు చాలా చింతాక్రాంతున్నారంటే జరిగిందంతా వాళ్ళు చెప్పేస్తారు. ఓహో ఇదే ఉన్నారు, మీ భర్తలు ఎక్కడ పోలేదు, మీరు చెప్పినట్టే వాళ్ళు అడగడము, ఆమె దాన్ని అంగీకరించి వాళ్ళ కోరిక మేరకు ఏర్పాట్లు చేయడము. మీ పిల్లలు ఆమె తొట్టెలలో ఊగుతున్నటువంటి పసిపాపలు అయి ఉన్నారు. తిరిగి ఆమె అనుకుంటే కానీ వాళ్ళు ఈ లోకాలకు తిరిగి రాలేరు. కాబట్టి మీ లోపల వచ్చినటువంటి మానవ స్త్రీలు, మానవులంటే అల్పులు అనేటువంటి ఏదైతే ఒక అహం మీ లోపల ఉండిందో దానికి తగిన శిక్ష అనుకోండి ఇది పడ్డది. కాబట్టి తప్పది, మీరు పోయి ఆమె అనుగ్రహంకు కోరండి. మీరు ఆ రకంగానే పోయి చెప్పేసిన తర్వాత ఆమె చిరునవ్వు మందహాసంతో తిరిగి ఆమె శక్తిని ఉపయోగిస్తే వాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిపోతారు. అయితే నాకు నా పిల్లలే మీరు అనేటువంటి ఒక అనుభూతి నాకు దొరకాలంటే నాకు ఒక కోరిక ఉంది. త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఒక రూపం, ఒకే మొండెము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కూడుకున్నటువంటి ఒక త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఒక అవతారం కావాలి నాకు. కాబట్టి ఆ సంకల్పం మీరు చేయండి. ఆ రకంగా నా సంకల్ప పుత్రుడిగా దత్తాత్రేయుని నేను స్వీకరిస్తా అని చెప్పేసి అలా జరిగిపోతుంది అన్నట్టు మొత్తం మీద. అయితే ఏముంది ఇదంతా, మనకు అర్థమైంది ఏంటంటే మానవులు కూడా మహనీయులే, మహారుషులందరూ కూడా మానవులే. రామునంతటోడు మానవీయ మర్యాదల కొరకు కృష్ణుడు, రాముడు, రకరకాల కార్తికేయుడు, ఈ దేవతలందరూ ఈ భూమి మీదనే మానవ కళ్యాణానికి అవతరించి మానవులకు ఏం ఉపకారం చేయాలని ఉపకారం చేశారంటే ఈ భూలోకం యొక్క శక్తి ఎంతో గొప్పది, భూలోక వాసులైనటువంటి మానవుల యొక్క శక్తి ఎంతో గొప్పది. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతేహ దేవతాః క్షిప్రం హి మానుష్యలోకే సిద్ధిర్భవతి కర్మ. ఒక గొప్ప రహస్యం భగవద్గీత లోపల వస్తుంది అన్నట్టు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం, ఎవరు ఏ ఆకాంక్షతోని సత్కర్మను ఆచరిస్తారో, ఎవరు ఏ ఆకాంక్షతోని భక్తి మార్గాన్ని అవలంబిస్తారో, కాంక్షంతః తత్సంబంధమైనటువంటి కర్మలు ఎవరైతే ఆచరిస్తారో, తపోనిష్టాగరిష్ట సంబంధమైన కర్మలు ఎవరైతే ఆచరిస్తారో, యజంత ఇహ దేవతాః, అటువంటి వాళ్లకు దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో కదా, దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో, క్షిప్రం హి మానుష్యలోకే, వాళ్ళకు ఎంత తీవ్రంగా వాళ్ళ భక్తి జరిపితే అంత శీఘ్రంగా ఆ దివ్యశక్తి అనేటువంటి వాళ్ళ లోపల జాగృతమయ్యి
దేవతా శక్తుల యొక్క అనుకూలత సంభవించడానికి అవకాశం ఉంది. క్షిప్ర మానుష్యలోకే అంటే ఈ మనుష్యలోకానికి అంత గొప్ప శక్తి ఉన్నది. కాంక్షంతా కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుష్యలోకి, అది మనుషులకి అది సాధ్యం ఉందన్నట్టు. సిద్ధిర్భవతి కర్మజ అంటే ఏదైనా సిద్ధించుకునేటువంటి శక్తి సామర్థ్యము యాజ్ ఆన్ టుడే మానవులమైనటువంటి మనకు ఉంది. కానీ దాన్ని మనము సాకారం చేసుకోవలసిన అవసరం ఉంది. మట్టి భూమి లోపల ఎంత తవ్వినా మట్టే ఉన్నప్పటికైనా కానీ చేయవలసినటువంటి క్రియాచారం కార్యసాధన దానికి చేస్తే ఆ మట్టే అన్నంగా మారి నీకు ఎట్లయితే కడుపు నింపడానికి అవకాశం ఉందో అలాగే మానవుడైనటువంటి వాడు కృషి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటే దేవతలంతా కూడా వీని ఆధీనంలో ఉండేటువంటి వాళ్ళే. ఇంత గొప్ప రహస్యము మానవ జన్మకు ఉన్నది, అది భూలోక వాసులకు ఉన్నదన్నట్టు. అందుకొరకే ఇది మనం తెలుసుకొని భక్తి మార్గం దిక్కు మనం కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ఇందులోపల ప్రత్యేకించి ప్రతి స్త్రీకి గర్వకారణమైనటువంటి పౌర్ణమి ఇది. స్త్రీ శక్తి విశేషంగా ఉన్నది ఈ పౌర్ణమి లోపల. ఎందుకంటే ఆ పని చేసింది అనసూయ మాత్రమే. ఇప్పుడు స్త్రీలకు చాలా గొప్ప పర్వదినం అనుకోవాలి. ఇంతకంటే గొప్ప పర్వదినం స్త్రీలకు ఇంకొకటి లేదు. ఎందుకంటే మామూలు స్త్రీ వేరే వేరే మహిషాసుర మర్దిని అవన్నీ వచ్చారని అమ్మవారు అక్కడి నుంచి వచ్చామే అమోఘమైన శక్తులు. కానీ మానవ జాతి లోపల పుట్టే ఒక మామూలు మానవులుగా ఉన్నటువంటి సత్య అనసూయ ఒక స్త్రీగా ఉండి ఇంతటి అమోఘ శక్తిని సంపాదించింది అంటే ఇది స్త్రీ లోపల ఎంత గొప్ప శక్తి ఉన్నది వాళ్ళు బయటికి తీసుకుంటే, వాళ్ళ సాధన ద్వారా బయటికి తీసుకుంటే ఎంత గొప్ప శక్తి ఉన్నదంటే ఇంతకంటే గొప్ప ఇంకేం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే తొట్టెళ్ళ పిల్లలై ఊపి వాళ్ళకు పాలిచ్చినటువంటి దానికన్నా గొప్ప ఇంకొకటి ఏమి ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప శక్తి అనేటువంటిది స్త్రీ లోపల దాగి ఉన్నదనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి. అయితే ఈ ప్రతి స్త్రీకి గర్వకారణమైనటువంటి పౌర్ణమి ఈ దత్త పౌర్ణమి. మీరు కూడా సంసార బాధలతో సతమతమై ఉండినప్పుడు, స్త్రీలకు సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే సంసారం లోపల ఉండేటువంటి 90% బాధ్యతలంతా స్త్రీలపైననే ఉంటాయి. కాబట్టి ఆ సంసార తాపం, సంసార బాధలు ఏవైతున్నాయో వాటితో నిరంతరం సతమతమైతూ ఉండేటువంటి పరిస్థితి స్త్రీలకు ఉంటుంది. కాబట్టి అట్లా సతమతమైనప్పుడు అనసూయ మాదిరి మహామంత్ర జపం చెయ్యండి. అంత గొప్ప శక్తులు మీకు రాకపోయినా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవి తొలగితే చాలు, మనకు మొత్తం మీద ఖచ్చితంగా తొలగి తీరుతాయి. మహామంత్ర జపం చేయండి, బాధలతో విముక్తిని పొందండి. భక్తి మార్గం లోపల ప్రత్యేకించి స్త్రీలకు 90% సబ్సిడీ భగవంతుడే ఇచ్చిండు. ఎందుకంటే సంసారం లోపల ఉండే బాధ్యతల చాకిరీ మొత్తం 90% స్త్రీనే మోస్తుంది. కాబట్టి భక్తి మార్గంలో 90% సబ్సిడీ స్త్రీలకు ఉన్నది. దీన్ని వినియోగించుకొని అనసూయను ఆదర్శప్రాయంగా తీసుకొని భక్తి ప్రస్థానం అనేటువంటిది కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలకి చాలా బాధలు ఉంటాయి కాబట్టి భక్తి కూడా చాలా అత్యవసరం స్త్రీలకే. అందుకే అనసూయను ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. మీకు భక్తి మార్గంలో ఈ 90% సబ్సిడీని వాడుకోండి. వాడుకునే విధాన రహస్యం ఏదైతుందో పెద్దల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరేం చేస్తున్నారు భారతీయ స్త్రీలందరూ, ప్రత్యేకించి హిందువులంటే ఏది ధ్యాస లేదు. పర్వదినాలు వచ్చినాయంటే ఇంత బుట్టిలో పూలు పెట్టుకొని, టెంకాయ పెట్టుకొని, అగరబత్తీలు పెట్టుకొని, మడి ఆచారంతో స్నానాలన్నీ ఆచరించుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని, మడి ఆచారంతో గుడిలోకి రావడము, కూర్చోవడము, మళ్ళీ సంసారం ముచ్చట్లే మాట్లాడుకుంటూ కూర్చోవడము. ఏం మాటలు మాట్లాడకపోతే మైండ్ మాత్రం అక్కడ కాన్సన్ట్రేట్ చేసే ప్రసక్తి లేదు. ఇది సరిపోదు మనకు భక్తికి.
ఖచ్చితంగా మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదంతా విషయం ఏదో పెద్దల ద్వారా మీరు తెలుసుకునాలి. ఒక్కటైపోయింది ఏంటిదంటే మానవ జాతికి ఉండే విశిష్టత ఏంటిది, అందున ప్రత్యేకించి స్త్రీ యొక్క మహాశక్తి ఎంత గొప్పదో అనేటువంటిది ఒక స్ఫూర్తి ముగిసిపోయింది. ఇక రెండవ స్ఫూర్తి ఏంటిదంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అని. మోక్ష మార్గం లోపల ఈ 4 ఆశ్రమాల లోపల నుంచి మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ 4 ఆశ్రమాల లోపల గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే గృహస్థాశ్రమము లోపల ఏం ఒక శ్రేష్టత ఉన్నదంటే నీ అర్థకామాలకు, కామం అంటే భార్య, అర్థం అంటే సంసార పోషణకు అవసరమైనటువంటి దానం, ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలతోని మీరుంటే మోక్షము మీ వెంటబడి వస్తుంది అన్నట్టు. అది గృహస్థాశ్రమం లోపల ఉండేటువంటి ప్రత్యేకత. ఏది వదలవలసిన అవసరం లేదు, అన్నిటితో పాటు మోక్షాన్ని సాధించుకునే అవకాశం ఏదైతుందో గృహస్థాశ్రమం లోపల ఉంది. అత్రి అనసూయలు గృహస్థులే కాబట్టి మనం వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందాలి. ఎందుకు మోక్ష సాధన లోపల గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైంది అనే మాటకు వస్తే, గృహస్థాశ్రమంలో మోక్ష ప్రాప్తికి చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి. ఒక గృహస్థుడుగా వాటన్నిటిని వినియోగించుకొని మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే పతిని మించిన పోషకుడు ఈ లోకంలో ఇంకొకరు స్త్రీలకు దొరకరు. ఏదో అరాకొర అభిప్రాయాలు వేరే విషయము, కానీ పతిని మించిన పోషకుడు ఈ లోకంలో ఇంకొకరు దొరకడు. ఒక పురుషుడు సన్మార్గంలో ఉండేటువంటి పురుషుడు, సన్మార్గంలో ఉండేటువంటి స్త్రీని కనుక మనం తీసుకుంటే మొత్తం వాని జీవితం అంతా భార్య పిల్లల కొరకే ధారపోస్తాడు. స్త్రీకి ఏ చింత లేకుండా ఎన్నో తంటాలు పడి సంసారాన్ని పోషిస్తాడు. కాబట్టి పతిని మించిన పోషకుడు ఈ లోకంలో ఇంకొకరు స్త్రీకి దొరకరు. అలాగే పత్నిని మించినటువంటి సేవకురాలు ఇంకొకరు కూడా పురుషునికి దొరకడం సాధ్యం కాదు. ఇదంతా మనం సంసారానికే పరిమితం చేసుకుంటున్నాం. ఈ యొక్క శక్తులు ఏవైతున్నాయి కదా, సంసారానికే పరిమితం చేసుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక సాధన లోపలికి వెళ్ళిపోతే అన్ని రకాల పోషించే భర్త మనకున్నప్పుడు భక్తి మార్గంలో ప్రవేశించడం కొరకు ఏ ఆటంకాలు లేకుండా ఎంతో సౌలభ్యం మనకు ఉంటుంది. ఆలోచించాలి. అట్లాగే పత్నిని మించిన సేవకురాలు ఎవరు సేవ చేస్తారో పెద్ద పెద్ద గురుపీఠాలు మొత్తం బీటలు వారిపోతూ ఉన్నాయి. అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి సేవకులు దొరకకపోవడం, లేనిపోని తంటాలు సృష్టించడం, ఇటువంటి అన్నీ ఉంటాయి. గురువులు సన్యాసాశ్రమం లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్నట్టు. కాబట్టి పత్నులు ఎవరైతున్నారో వీళ్ళకి మించిన సేవకురాలు పురుషుని కూడా ఇంకోటి దొరకడానికి వీల్లేదు. మనం ఇవి అంతా అనుభవం లోపల ఉంచుకుంటున్నాం, కానీ కేవలం సంసారం కొరకే వాడుకుంటున్నాం అన్నట్టు. అలా కొంచెం మనం బయటికి వచ్చి చూస్తే మనకు అర్థమైపోతే బ్రహ్మచర్య సన్యాసాశ్రమాల లోపల ఎంత ప్రయత్నించినప్పటికైనా కానీ తగిన గురువు దొరకక శిష్యులు పరేషాన్ ఉన్నారు. ఎంత వెదికినా తగిన శిష్యులు దొరకక గురువులు కూడా పరేషాన్ ఉన్నారు అన్నట్టు. మొత్తం మీద ఎంత ప్రయత్నించినా తగిన గురువు దొరకక శిష్యులు పరేషాన్, ఎంత వెదికినా తగిన శిష్యులు దొరకక గురువులు కూడా ఇబ్బందుల పాలైపోతూ ఉన్నారు ఈ లోకం లోపల. కాబట్టి సతిపతులు ఆ భావం లోపల ఉండి అంత సామర్థ్యం ఉంటే తన భర్తనే గురువుగా స్వీకరించవచ్చు, లేకపోతే ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక సద్గురువుని స్వీకరించి తన ఆధ్యాత్మిక జీవిత ప్రస్థానాన్ని కొనసాగించవచ్చు. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎటువంటిదంటే నీ సంసారం కూడా సులభమైపోతుంది అన్నట్టు. సంసార సమస్యలన్నీ పెద్ద గుండ్లలాకున్నాయి, బెండ్లైపోతాయి. ఆ తపశక్తి, ఆ ఆధ్యాత్మిక సాధన లోపల ఆ మార్గం ఉన్నది. బోలెడంత సమయం సంసారం లోపల దొరకడానికి అవకాశం ఉన్నది. ఆ దొరికిన సమయం అంతా వృధా చేసుకుంటా ఉన్నాం దాంపత్య జీవితం లోపల, సంసార మార్గం లోపల. దీని నుంచి బయటపడి సంసారంతో పాటు ఆధ్యాత్మిక సాధన లోపల కూడా మనం పురోగమిస్తే మన ఇల్లు ఒక గొప్ప ఆశ్రమంగా మారిపోతుంది.
సతిపతులు ఇద్దరు గురు శిష్యులుగా మారిపోతారు. ఆ తర్వాత సంతానం కూడా దీని యొక్క ప్రభావం వాళ్ళపైన పడి వాళ్ళు ఒక స్టేజ్ లోపల ఇంకా మీరు ఇంతవరకు చేసిండ్రు చాలు అని చెప్పేసి వాళ్ళ లోపల కూడా మంచి సంస్కారం ఉంటే లోకంలో ఎక్కడ వెదిగినా దొరకనటువంటి శిష్యులు మనకు సంతానంగా మన ముందుకు రావడానికి అవకాశం ఉన్నది. ఆ రకంగా వానప్రస్థం స్టేజ్ వచ్చిన తర్వాత బాధ్యతలంతా వాళ్ళకి అప్పగించి సంపూర్ణమైనటువంటి సమయాన్ని భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు. ఇది మనము గృహస్థాశ్రమం యొక్క గొప్పతనము. సత్య అనసూయ అత్రి మహర్షులు ఇట్లాగే చేశారు అన్నట్టు. ఈ రెండు లేని ఈ పరేషానీలు ఎలాంటివి లేనటువంటి చక్కని మార్గమే గృహస్థము. అనసూయ మాదిరి భర్తనే గురువుగా భావించు, అత్రి మహర్షి మాదిరి భార్యనే గొప్ప శిష్యురాలుగా భావించు. ఈ దేవుడు ఈ రకంగా నువ్వు కొనసాగితే మోక్షం నీ అరచేతి లోపల వచ్చి నిలబడుతుంది. దేవుడు నీ ముంగిటనే వాలి ఉంటాడు మొత్తం మీద అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కాదంటే ఇద్దరు కలిసి ఒక మంచి శిష్యుని ఒక గురువును నెక్కుకోవాలి. అందుకే అంటారు మోక్ష సాధకుల కతి శ్రేష్టం సతి సమేత సంసార పథం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయం ఆచరించినది ఇదే పథం అంట. బ్రహ్మ కూడా సరస్వతితోనున్నాడు, విష్ణువు కూడా లక్ష్మితోనున్నాడు, శివుడు కూడా పార్వతితోనున్నాడు. సప్త మహర్షులు 90% మొత్తం అందరూ ఋషిమునులందరూ కూడా వచ్చిన అవతారాలంతా రాముడు వచ్చినట్టే సీతతో వచ్చినాడు, కృష్ణుడు వచ్చినట్టే సత్యభామ వాళ్ళతో వచ్చేసిండు. ఈ రకంగా ప్రతి అవతారము ఋషిమునులందరూ కూడా అత్యధిక శాతం 90% గృహస్థాశ్రమం నుంచే బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు బాగా షైన్ అయినటువంటి వాళ్ళు వశిష్ఠుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, ఇంకా అగస్త్యుడు కానీ, ఇట్లా వ్యాసుడు ఒకప్పుడు, అట్లాగే ఎంతమంది చాలా చాలా గొప్ప ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గృహస్థాశ్రమం లోపల వచ్చినటువంటి వాళ్ళే. మరి ఈ దరిద్రం మీ మధ్య లోపల వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో, ఈ బౌద్ధ మతం వచ్చిన తర్వాత వచ్చిందా ఏమొచ్చిందో అర్థం కాదు. కానీ అది గృహస్థాశ్రమం లోపల ఉండేటువంటి మోక్ష అవకాశాన్ని పక్కకు నెట్టేసి మోక్షం కావాలంటే వాడు గుండు గీసుకొని లేక జుట్టు పెంచుకొని వాడు సన్యాసి కావాల్సిందే. భార్యకు భర్త లేదు, భర్తకు భార్య లేదు, ఇవి ఏవి లేకుండా మోక్షాన్ని సాధించేటువంటి ఈ యొక్క సంప్రదాయం ఏదైతే ఉందో ఈ మధ్యలో బాగా పైకి వచ్చేసి ఇది ఋషి పరంపరను దెబ్బతీస్తూ ఉన్నది అన్నట్టు ఒక్క మాటలో చెప్పాలంటే. అంటే ఏ పీఠాధిపతి కావాలన్నా ఖచ్చితంగా వాడు సన్యాసి కావాల్సిందే. అరే లోకాధిపతులకే భార్యలు ఉన్నప్పుడు పీఠాధిపతికి ఏమడదో? చిత్తశుద్ధి కావాలి, జ్ఞానశక్తి కావాలి, సంకల్ప బలం కావాలి. ఆధిపత్యానికి ఇవన్నీ గోషిపెట్టుకుని ఉండవలసిన అవసరం లేదు. ఉంటే ఉండకోక మోక్ష మార్గం లోపల సంసారం అంటే భార్య లేకుండా కూడా కొంతమంది వాళ్ళు ఆ రకంగా సాధన చేసుకుంటారు. పోనీ బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళు సాధన చేసుకుంటారు పోనీ. కానీ గృహస్థులు పీఠాధిపత్యానికి పనికిరారు అని అంటే మహా అజ్ఞానం అన్నట్టు. లోకాధిపతులకే భార్యలు ఉన్నప్పుడు, సప్త ఋషులకే భార్యలు ఉన్నప్పుడు, మహా ఋషులకే భార్యలు ఉన్నప్పుడు, వచ్చిన అవతారాలందరికీ భార్యలు ఉన్నప్పుడు మీరేమడదా మోక్షాధికారాన్ని గుత్తాధిపత్యం తీసుకోవడము? ఇది పరమ అజ్ఞానము. ఉంటే ఉండండి, మీరు సన్యాసులకు వద్దని ఎవరు అంటున్నారు? కానీ ఈ 2000-3000 సంవత్సరాల నుంచి ఒక ఇట్లా పట్టిందంటే ఆశ్రమాలకు ఆ గురువు పోతే ఇంకొకటి దొరకడం లేదు, దొరికినోడు చక్కగా ఉండడం లేదు. ఇదంతా కలియుగం లోపల చాలా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి జ్ఞానము కొరకు గృహస్థుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే గృహస్థుడు తలంచుకుంటే అమోఘమైనటువంటి శక్తిని సంపాదించుకుంటాడు. మనకు బుద్ధి లేదు, గృహస్థులకు ఆ మార్గంలో మనం పోవడం లేదు, జ్ఞానాన్ని సంపాదించడం లేదు. కాబట్టి సన్యాసులదే పై చేయిగా నడుస్తూ ఉన్నది. అందరు అక్కడనే మోకరిల్లుతూ ఉన్నారు. జ్ఞానం ఉంటే ఏమి, లేకపోతే ఏమి. భార్య లేకుండా ఉంటే చాలు, గుండన్న గీసుకో, గడ్డమన పెంచుకో, ఏమన్నా చేసుకో, మొత్తం మీద అయిపోయి వాళ్ళు గురువులే కాదది. మన సనాతన భారతీయ సంస్కృతి లోపల చతురాశ్రమాలు ఉన్నాయి. అందులో బ్రహ్మచర్యము సన్యాసులు ఉంటే ఉండనివ్వండి. కానీ గృహస్థులు మోక్ష మార్గానికి అన్ఫిట్, వీళ్ళు పీఠాధిపత్యానికి అన్ఫిట్ అంటే వీళ్ళు పనికిరారు అంటే అది పరమ అజ్ఞానంతో కూడుకున్న విషయమని నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా. కాబట్టి మనకు ఈ జన్మ మళ్ళీ దొరుకుతుందో లేదో, మరో జన్మ ఉన్నదో లేదో, అప్పుడు ఈ మమతలు ఏమైతే ఒక పాట ఉందన్నట్టు. కాబట్టి
ఈ జన్మ మళ్ళీ దొరుకుతుందో లేదో. కాబట్టి ప్రారంభించండి, ఇప్పుడే భక్తి పథాన్ని ప్రారంభించండి అని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నా. ఇది నేను అనుభవంతో చెప్తున్నటువంటి విషయము. నేను గృహస్థునే కాబట్టి ఫుల్ సేఫ్ సైడ్ మార్గం గృహస్థాశ్రమం అని మీకు ఘంటాపథంగా చెప్తా ఉన్నా. నాకెంతోమంది సన్యాసులు మిత్రులుగా ఉన్నారు. అయితేనే ఉండని, వాళ్ళకి అదే మనకి ఇదే. రెండు స్ఫూర్తి అయిపోయింది. ఏంటిదంటే ఒక్కటి మానవులైనటువంటి వాళ్ళ యొక్క శక్తి ఎంత అమోఘమైంది, స్త్రీ శక్తి అందులో విశేషమైనటువంటిది అయిపోయింది. రెండవది గృహస్థాశ్రమం మోక్షానికి చాలా అనుకూలమైనటువంటిది. రెండు అయిపోయినాయి, రెండు స్ఫూర్తులైనాయి. ఇక మూడవ స్ఫూర్తి ఏంటిదంటే ఈ బుద్ధి తక్కువతనంతో ఏమైపోయింది, సనాతన భారతీయ సంస్కృతి ముక్క చెక్కలైపోయింది బుద్ధి తక్కువతనం నుంచి. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయం అంట, శైవ సాంప్రదాయం అంట, బ్రహ్మవాదులంట, శాక్తేయులంట, గాణపత్యులంట, ఇవన్నీ సాంప్రదాయాలుగా ఏర్పడి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఘర్షణల కలవాలమైపోయింది మన భారతీయ సంస్కృతి. మధ్యయుగం లోపల మూల సంస్కృతి లోపల ఇలాంటి భ్రష్టు వ్యవహారాలు ఏమీ లేవు. ఏ సంప్రదాయం అయినప్పటికైనా కానీ ఉండకోక ఏంటి దేనికరకంటే, మనం ఇంటికి ఒక చెత్త వేస్తున్నామంటే, మనము ఆర్సీసీ రూఫ్ వేస్తున్నామంటే, మిద్దె తయారు చేస్తున్నామంటే దానికి ప్రారంభం లోపల సెంటరింగ్ కావాలా అంటే కొన్ని కట్టెలో పైపులో నిలబెట్టి అంత చెక్క మీద కొట్టేసి అలికి దాని మీదనే మనం ఆర్సీసీ కాంక్రీట్, సిమెంట్ కాంక్రీట్, ఇనుము ఇవన్నీ వేసేస్తూ ఉంటాం కదా. అది చెత్త అయిపోతుంది మొత్తం మీద మనకు. అంటే అయితే వాటికి కట్టెలు లేకపోతే, కింద సపోర్ట్ లేకపోతే మనం వేయలేం. అలాగని సపోర్ట్కు కూడా కొంత లిమిట్ ఉంది. ఆ లిమిట్ తర్వాత ఆ సపోర్ట్ కట్టెలని తీసేసి ఖాళీ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సంప్రదాయాలు ఉండనివ్వండి, ఏదైనా ఒక సంప్రదాయం ఉంటే దాని ప్రకారంగా మన లోపల సంస్కారం రావడానికి అవకాశం ఉన్నది. అందుకొరకు సంప్రదాయాలు ఉండడం బెస్ట్. కానీ నా సంప్రదాయమే గొప్ప, నీ సంప్రదాయమే గొప్ప అంటే నీ దేవుడు వేరే నా దేవుడు వేరేనా? కాదు. దత్తాత్రేయుని అవతారం అదే చెప్తున్నా. ఒరే శైవులారా, వైష్ణవులారా, అంతటా ఉన్నది నేను ఒక్కనే, త్రిమూర్త్యాత్మకమైనది దత్తావతారం. మేము ముగ్గురం, మీరెందుకు పొట్టాడుకుంటున్నారు, మేము ముగ్గురం ఒకటే. త్రిమూర్త్యాత్మకమైనదే పరిపూర్ణమైనటువంటి భగవతత్వం. కాబట్టి మీరు ఘర్షణలు పడకండి అని చెప్పేసి దత్తాత్రేయుని యొక్క అవతారం ఏదైతే వచ్చిందో, ఈ బుద్ధి తక్కువతనం వల్ల సంప్రదాయము, నీ సంప్రదాయం, నాది గొప్పది, నీది గొప్పది. ఇప్పుడు హిందూ ముస్లింలకు కొట్లాట మాదిరిగానే వైష్ణవులు శైవులది కూడా ఉంటుండే, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ వక్రబుద్ధి పోదు. శైవుల లోపల పోదు, వైష్ణవుల లోపల పోదు. వీళ్ళకు వారు గిట్టరు, వాళ్ళకు వీరు గిట్టరు అన్నాడు. వాడు పొడవ నామాలు పెడతాడు, అడ్డం నామాలు పెడతాడు. ఒకని ముఖం చూస్తే వాడికి మంట. ఇది ఒక దరిద్రం అన్నట్టు. అందరూ కూడా ఒకే పరమాత్ముని యొక్క అన్వేషకులం. పరమాత్ముడు ఒక్కడే అనేటువంటి విషయము సంప్రదాయం. ఇతను నా దేవుడు, అతడు నీ దేవుడు, శివుని కన్నా విష్ణువు గొప్ప, విష్ణువు కన్నా శివుడు గొప్ప, మధ్యలో బ్రహ్మదేవుడు, అందరిపైన అమ్మవారు. ఏమి ఇది? అమ్మ భక్తులైతే వాళ్ళ పోకడనే వేరే ఉంటుంది అన్నాడు. మాకు మించిన వాళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇదంతా సంప్రదాయవాదం నుంచే సనాతన ధర్మం బీటలు బారిపోయింది అన్నట్టు. సరైన గురువు దొరకని కారణంగా సంప్రదాయం యొక్క జిడ్డు మనిషిని వదిలిపోదు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. గురువు సరైనడు దొరికితే ఆ దేవుడు ఎక్కడో లేడు. విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, మహేశ్వరుడు కాదు. త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ పరిపూర్ణ ఆత్మస్వరూపమే నీ లోపల ఉన్నది. నీ దేహమే గొప్ప దేవాలయము. ఇందులోపల ఆత్మరూపం లోపల ఉండేటువంటి ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు. వానికి ఏమన్నా పేర్లు పెట్టుకో. ఈ గురుకీలకం, ఈ సత్యాన్ని గ్రహించకుండా ఇవన్నీ బయట భౌతికవాదం లోపల పడిపోయి కొట్టుమిట్టాడుతుంటూ ఉంటారు. ఇది తగదు. ఇక ఇటీవలి మతాలు వచ్చినాయి. ఈ మధ్య లోపల మళ్ళీ 2000-3000 సంవత్సరాల నుంచి ఈ మతాలు వచ్చేసినాయి. వీటిదో ఒకటి విచిత్రంగా ఉన్నది అన్నట్టు. వాళ్ళు ఏమంటారు, మీవి ఏవి పనికిరావు, మాది వినండి. 2000 సంవత్సరాల మొదలు వచ్చిండు పెద్ద మనిషి,
మాది వినండి, ఈ దేవుడిని తీసి అవలబడేయండి మొత్తం మీద, మీ రాముడు ఏంటిది మీ కృష్ణుడిది అంతా బేకార్ అని ఒకడు కూస్తాడు. ఆ తర్వాత ఇంకొకడు మేము మా దేవుడే చాలా గొప్పవాడు, అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏంటిదంటే మా అల్లానే గొప్ప దేవుడు, అంతకంటే గొప్పవాడు ఎవడు లేడు, ఇక చిన్న దేవుడు ఎవడు, ఒకడు గొప్పవాడు ఇంకోటి చిన్న దేవుడు ఉన్నాడా? గొప్పవాడు అన్నప్పుడు ఇంకో చిన్నోని వెతకాలి. అందుకొరకే అద్వైతము అన్నది సనాతన ధర్మం. అంటే ద్వితీయం అనే మాటని లేదు, గొప్ప చిన్న మాటని లేదు, దేవుడు దేవుడే. వాళ్ళు అట్లా అంటూ ఉంటారు, వీళ్ళు ఇట్లా అంటూ ఉంటారు. ఇంకొక వైపు వాళ్ళు అంటారు మా యేసు ప్రభువు మా యెహోవా అందరికన్నా గొప్పవాడు, మీ దేవుళ్ళు ఏం పనికిరాడు. ఏమనేది ఇది? సంప్రదాయాలు ఎంత బుద్ధి లేని మాటలు ఉన్నాయో మతవాదాల లోపల కూడా అటువంటిది ఉన్నదండి. ఎట్లనయ్యా నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప? నీ దేవుడు గొప్పగా ఉంటే నీ కళ్ళు వెనకకున్నాయా? నా దేవుడు గొప్ప అయితే నా ముక్కు పొట్ట మీద ఉందా? అరే భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి మేనిఫెస్టేషన్, దేహ నిర్మాణం ఒక రకంగా ఉంది, ఇంద్రియాలు ఒక రకంగా ఉన్నాయి, ఇంద్రియ విషయ భోగాలు ఒక రకంగా ఉన్నాయి. ఈ ప్రకృతి విరాట్ సృష్టి ప్రకృతి ఏదైనా అందరికీ ఒకే విధంగా వర్తిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కడు ప్రాణవాయు పీల్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కడు దాహం తీర్చుకోవాల్సిందే జలం నుంచి. ప్రకృతిని ఉపాసించవలసిందే, ఉపాసిస్తూనే ఉన్నాడు. ప్రకృతిని ఉపాసించకపోతే వాడు దేనికి పనికిరాడు, బ్రతకనే బ్రతకడు. ఈ రకంగా అందరిలో ఉన్నది ఆత్మ ఒక్కటే, అందరి కొరకున్న సృష్టి ఒక్కటే, కాబట్టి అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తొంగి చూడవలసిన అవసరం ఉన్నది. తొంగి చూస్తే బయటి దేవుళ్ళు ఒకడు ఆకాశం మీద ఉన్నాడు, పాతాళం లోపల ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆడి ఏడో ఆకాశంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, ఇవన్నీ బక్కగా పెట్టేసి లోపల తొంగి చూసుకోండి. ఇక్కడ ఏ భేదభావాలు లేవు, అందరి లోపల ఆత్మ ఉంది, అందరి ఆత్మ ఒకే రకంగా ఉంది, అందరి శరీర నిర్మాణం ఒకే రకంగా ఉంది. ఇక్కడ ఉన్నది ఏదైతే ఒక ఐక్య సాధన దేన్నైతే అంటారో, తన లోపల ఉన్న వెలుగును చూసుకున్నటువంటి వాడు బయట చూస్తే అంత ఆగమే కనిపిస్తుంది. ఒకరికి ఇక్కడ, ఒకరికి అక్కడ, ఒకనికి ఏడో ఆకాశం పైన కనిపిస్తాడు, ఒకడికి స్వర్గం లోపల, ఒకనికి కైలాసం లోపల. ఇవన్నీ కాదు, అన్నిటి మూలమైనటువంటి శక్తి చైతన్యం నీ లోపలనే ఉంది. దేహమే దేవాలయం అనేటువంటి నీ ఆత్మే సనాతన దైవం అనేటువంటి విషయం లోపల వెతుక్కుంటే కానీ ఈ జిడ్డు, మతాల జిడ్డు పోదు, సంప్రదాయాల జిడ్డు పోదు. అందుకొరకే ఈ సంప్రదాయాలు మతాలు వీటి గందరగోళం ఇంత అంత కాదు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయం ఒకే రూపమని అన్నింటికీ తెరదించినటువంటిది సతి అనసూయ. ఏదీ వేరే లేదు, ఏదీ వేరే కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటిది ఏదైతున్నదో త్రిమూర్త్యాత్మకమైన తత్వం ఒకటే పరిపూర్ణ తత్వం అని నిరూపించి, ఒక మొండెము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శిరస్సులు ఏవైతున్నాయి కదా, ఇట్లా ఉంది. ఇంకొక ఉదాహరణ, ఒక బీజములో నుండి వృక్షమై ఆ వృక్షానికి అనేక బీజాలు పుట్టుకొచ్చినట్లు ప్రతి బీజం లోపల మూల బీజం యొక్క పునరుత్పాదక సామర్థ్యం ఉన్నట్టు ఒకే దేవుని నుండి వెలువడిన వారు, ఈ దేవతలందరూ మానవులందరూ కూడా ఒకే దేవుని నుండి వెలువడినటువంటి వారు. చెట్టు బీజాల్లో ఏ బీజమైనా అది మూల బీజం లాంటిదే, అలాగే ఏ దేవతలైనా మూల దేవుని రూపాలే అన్నది దత్తావతారము. మీరు కొట్లాడే అవసరం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్క దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఏవైతే ఉందో ఇట్లా ఉంది. సంప్రదాయ భేదభావాలు వద్దు, అంతా ఒకటే పరిపూర్ణతత్వం, గురుతత్వమే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకొరకే నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ మందిరము మాది ఇట్లా కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు మొత్తం మీద. మస్జిద్లన్నీ మావి, చర్చిలన్నీ మావి వాళ్ళంటుంటే ఇక వీళ్ళు ఏమంటున్నారు, ఈ ఫలానా మందిరం లింగాయతులది, ఈ ఫలానా మందిరము కోమట్లది, ఈ ఫలానా మందిరం పద్మశాలిలది, ఫలానా దేవుడు ఫలానా
మందిరము యాదవులది, ఫలానా మందిరం ముదిరాజులది, ఈ కొంతమంది రెడ్డి, ఇట్లాంటి అన్నీ రెడ్డిలది. ఇలా దేవుళ్లకు కులాల వారీగా పంచుకోకండి. కులాల నుంచి, కులంకొక దేవుడి నుంచి సనాతన భారతీయ సంస్కృతి చాలా ముక్క చెక్కలైపోయింది. కాబట్టి దత్తాత్రేయుని అవతారం ఈ బోధన మనకు చేస్తూ ఉంది. ఏంటిదంటే, నాయనల్లారా, త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వం ఒక్కటే ఉన్నది. గురుస్వరూపమే బ్రహ్మస్వరూపము, గురుస్వరూపం విష్ణు స్వరూపము, గురుస్వరూపమే మహేశ్వర స్వరూపము, గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే మరి ఎక్కడో లేదు, నిన్ను నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ తత్వం అవుతున్నదే అదే గురుతత్వము. అది అందరి లోపల ఒకే రూపకంగా ఉన్నది. ఇలా దేవుళ్లను కులాల వారీగా పంచుకోకండి. ఇలాంటి భేదభావాలతో మన ధర్మానికి బలహీనపరచుకోకండి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అది నీలోనే ఉంది. ఇదే దత్తావతారం యొక్క రహస్యము. దత్తాత్రేయుని ద్వారా మనకు పొందవలసినటువంటి స్ఫూర్తి ఏమిటంటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక్కటే ఒక తత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పొందిన స్ఫూర్తులు ఏవైతున్నాయో, గృహస్థ మహిమ, స్త్రీ గనక తలస్తే ఏ అద్భుతాలనైనా సృష్టించగలుగుతుంది. ప్రత్యేకంగా స్త్రీలు దీన్ని అర్థం చేసుకోవాలి. సత్యానుసూయను గురించి అర్థం చేసుకోవాలి. ముగ్గురు మూర్తులను తెచ్చి ఒకే రూపం లోపల ప్రతిష్ఠితం చేసిన శక్తి ఒక స్త్రీకి, అనసూయకి ఉంది. కాబట్టి గృహస్థాశ్రమం లోపల ఈ స్త్రీ యొక్క ఏ అద్భుతాలైనా సృష్టించేటువంటి శక్తి స్త్రీకి ఉన్నది. కాబట్టి సత్య అనసూయను స్ఫూర్తిగా తీసుకొని, గృహస్థాశ్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము గృహస్థులుగా ఉండి స్త్రీలు ప్రత్యేకంగా ఏ అద్భుతాలైనా సాధించగలిగేటువంటిది ఒక స్ఫూర్తి. రెండవది, మోక్ష సాధకులకు గృహస్థాశ్రమమే శ్రేష్టము. అత్రి అనసూయలే దీనికి సాక్ష్యం అన్నట్టు. మోక్ష సాధకులకు గృహస్థాశ్రమమే శ్రేష్టము, అత్రి అనసూయలే దీనికి సాక్ష్యం. ఇక మూడవది, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే దానికి ఒక ప్రూఫ్ ఏమిటిదంటే, మొండెం ఒకటే, 3 తలలతో కూడుకున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడుకున్నటువంటి దత్తాత్రేయుని యొక్క అవతారం ఏదైతుందో మనకి ఇటువంటి భేదభావాలను తరిమి కొట్టి, గురుతత్వముకు మించిన శ్రేష్టం మళ్ళీ ఒకటి లేదని ఆ గురు పరంపర నిలిపినటువంటి దత్తాత్రేయుని అవతారం ఏదైతుందో, ఈ స్ఫూర్తులు మనం పొందాలే. ఇవి చాలా అత్యవసరమైన ఇప్పుడు లోకానికి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంధవిశ్వాసాల నుంచి సమాజం దూరం రావాలంటే మేము ప్రత్యేకించి కథలు పురాణాల జోలికి వెళ్ళకుండా మహాపురుషుల యొక్క స్ఫూర్తి మనం ఏ రకంగా పొందాలి, మనకు అసాధ్యాలు ఏవైతున్నాయో వాటి విశ్లేషణ ద్వారానే మీకు ఈ విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.